మెగానైన్ టీవీ. ప్రపంచాన్ని ఇప్పుడు రెండు కంపెనీలు శాసిస్తున్నాయి. ఒకటి ఓపెన్ ఏఐ, రెండోది ఆంథ్రోపిక్. ఒకరు చాట్ జీపీటీ సృష్టికర్త శామ్ ఆల్ట్మన్, మరొకరు క్లాడ్ సృష్టికర్త డారియో అమోడి. ఈ ఇద్దరు ఏఐ దిగ్గజాలు ఒకే వేదిక మీదకు వస్తే ఎలా ఉంటుంది? షేక్ హ్యాండ్ ఇచ్చుకుని నవ్వుతూ ప్రపంచానికి ఒక మంచి మెసేజ్ ఇస్తారని అందరూ అనుకున్నారు. కానీ అక్కడ జరిగింది వేరు. ఏఐ సమ్మిట్లో వీళ్ళిద్దరూ పక్కపక్కనే నిలబడ్డారు. కానీ ఒకరి చేతులు మరొకరు పట్టుకోవడానికి ఇష్టపడలేదు. అంతెందుకు, ఒకరి ముఖం ఒకరు చూసుకోలేదు కూడా. ఆ ఒక్క క్షణం వారి మధ్య ఉన్న పాత పగను, సిలికాన్ వ్యాలీలో జరుగుతున్న అతిపెద్ద కోల్డ్ వార్ను బయటపెట్టింది. ఒకప్పుడు గురు శిష్యులా ఒకే కంపెనీలో పనిచేసిన వీరు ఇప్పుడు బద్ధ శత్రువులుగా ఎందుకు మారారు? అసలు వీళ్ళ మధ్య గొడవ ఎక్కడ మొదలైంది? ఓపెన్ ఏఐ నుంచి డారియో ఎందుకు బయటకు వచ్చాడు? క్లాడ్ ఎలా పుట్టింది? టెక్ ప్రపంచంలో రగులుతున్న ఈ ఆధిపత్య పోరు వెనుక రియల్ స్టోరీ ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేస్ లో ఇప్పుడు రెండే పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఒకటి ఓపెన్ ఏఐ, రెండోది ఆంథ్రోపిక్. తాజాగా జరిగిన ఇంటర్నేషనల్ ఏఐ సమ్మిట్ లో ఈ రెండు కంపెనీల సీఈఓలు శామ్ ఆల్ట్మన్, డారియో అమోడి పాల్గొన్నారు. గ్రూప్ ఫోటో దిగే సమయంలో అందరూ ఒకరి చేతులు మరొకరు పట్టుకొని సపోర్ట్ తెలుపుతుంటే, ఈ ఇద్దరు మాత్రం మోదీ పక్కన నిల్చొని ఎడముఖం పెడముఖం పెట్టుకుని చాలా ఆక్వర్డ్ గా బిహేవ్ చేశారు. ఈ వీడియో క్లిప్ ఇప్పుడు టెక్ ప్రపంచంలో వైరల్ అవుతుంది. దీని వెనక ఒక పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఈ కథ 2016లో మొదలైంది. గూగుల్ బ్రెయిన్ నుంచి బయటకు వచ్చిన డారియో అమోడి ఓపెన్ ఏఐలో రీసెర్చ్ సైంటిస్ట్ గా చేరాడు. చాట్ GPT-2, చాట్ GPT-3 మోడల్స్ డెవలప్మెంట్ లో ఇతని పాత్ర చాలా కీలకం. అనతి కాలంలో అతను ఓపెన్ ఏఐకి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ రీసెర్చ్ స్థాయికి ఎదిగాడు. శామ్ ఆల్ట్మన్ కు అత్యంత నమ్మకస్తుడుగా మారాడు. కానీ 2020-21 సమయానికి వీరిద్దరి మధ్య సిద్ధాంతపరమైన విభేదాలు మొదలయ్యాయి. ఓపెన్ ఏఐని మొదట నాన్ ప్రాఫిటబుల్ సంస్థగా స్థాపించారు. కానీ మైక్రోసాఫ్ట్ పెట్టుబడులతో అది మెల్లగా ఒక కమర్షియల్ కంపెనీగా మారుతూ వచ్చింది. డారియో అమోడి వాదన ఒకటే, ఏఐని చాలా నెమ్మదిగా, సురక్షితంగా డెవలప్ చేయాలి, లేదంటే అది మానవాళికి ముప్పు తెస్తుంది. కానీ శామ్ ఆల్ట్మన్ వాదన వేరు. వేగంగా మార్కెట్లోకి వెళ్ళాలి, డబ్బు సంపాదించాలి, పోటీలో ముందుండాలి. ఈ కమర్షియలైజేషన్ నచ్చక డారియో తన సోదరి డానియోలా అమోడి కొంతమంది కీ టీమ్ మెంబర్స్తో కలిసి ఓపెన్ ఏఐ నుంచి బయటకు వచ్చేశాడు. ఓపెన్ ఏఐ నుంచి బయటకు రాగానే డారియో అమోడి ఆంథ్రోపిక్ అనే కొత్త ఏఐ కంపెనీని స్థాపించాడు. దీని ట్యాగ్ లైన్ సేఫ్ అండ్ రెస్పాన్సిబుల్ ఏఐ. వీరు డెవలప్ చేసిన కార్డ్ ఏఐ ఇప్పుడు ఓపెన్ ఏఐ చాట్ జీపీటీకి అతిపెద్ద పోటీదారిగా మారింది. ముఖ్యంగా పెద్ద పెద్ద డాక్యుమెంట్స్ చదవడం, కోడింగు, అనాలిసిస్లో క్లాడు చాట్ జీపీటీ కంటే మెరుగ్గా ఉందనే కామెంట్స్ టెక్ ప్రపంచంలో బలంగా వినిపిస్తున్నాయి. ఓపెన్ ఏఐకి మైక్రోసాఫ్ట్ మద్దతుంటే ఆంథ్రోపిక్, అమెజాన్, గూగుల్ వంటి దిగ్గజాలు బిలియన్ల కొద్ది పెట్టుబడులు పెట్టాయి. తన కంపెనీలో పనిచేసి తన ఐడియాలతోనే బయటకు వెళ్ళి ఇప్పుడు తనకు అతిపెద్ద పోటీదారుగా నిలవడం శామ్ ఆల్ట్మన్కు ఏమాత్రం మింగుడు పడటం లేదు. అందుకే సమ్మిట్లో ఆ కోల్డ్ వార్ స్పష్టంగా కనిపించింది. శామ్ ఆల్ట్మన్, డారియో అమోడి పక్కపక్కనే ఉన్న వాళ్ళ మధ్య ఒక ఇన్విసిబుల్ వాల్ ఉన్నట్లుగా ఉంది. డారియో తన చేతులు కట్టుకుని చాలా ఇబ్బందిగా నిలబడ్డాడు. శామ్ ఆల్ట్మన్ కూడా ముఖం తిప్పుకొని ఉన్నాడు. ఇది కేవలం వ్యక్తిగత పగ మాత్రమే కాదు, రెండు భిన్నమైన సిద్ధాంతాల మధ్య జరుగుతున్న యుద్ధం. ఒకటి స్పీడ్ అండ్ ప్రాఫిట్ అయితే, రెండోది సేఫ్టీ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఈ ఇద్దరు దిగ్గజాలు బయటకు నవ్వుతూ మాట్లాడినా లోపల మాత్రం సిలికాన్ వ్యాలీలో పవర్ కోసం ఎంతటి పోరాటం జరుగుతుందో ఈ ఒక్క సంఘటన ప్రపంచానికి చూపించారు. అయితే ఫైనల్గా ఈ టెక్ వార్లో ఎవరు గెలుస్తారనేది కాలమే నిర్ణయిస్తుంది. చాట్ జీపీటీ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటుందా, లేక క్లాడ్ దాన్ని అధిగమిస్తుందా? కానీ ఒకటి మాత్రం నిజం, ఈ పోటీ వల్ల ఏఐ టెక్నాలజీ మాత్రం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది.